విద్యార్థి ఉద్యమకారులందరికీ నమస్కారం. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డిఎస్సి కావచ్చు, లేదా గ్రూప్ 1కి సంబంధించినటువంటి 1:100 రేషియోలో ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాల పెంపు గురించి కావచ్చు, అలాగే 46 జీవో గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ ఇన్ని రోజుల నుంచి కూడా కొట్లాడిన సంగతి మీకు అందరికీ తెలిసే. మొన్న టీజీపీఎస్సీ ముట్టడికి కూడా ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మినిమం ఒక 100 నుంచి 150 మంది వరకు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి అక్కడ ముట్టడి చేయడం జరిగినప్పుడు వాళ్ళందరినీ వేరు పోలీస్ స్టేషన్లకి అరెస్ట్ చేసి తరలించిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే మా అందరం దాన్ని కట్టడిగా చేసాం కాబట్టి ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయగలిగినారు. అదే పద్ధతిలో మనం మళ్ళీ ఒకసారి ఏకతాటి మీదకి వస్తే ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి మనకి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూడొచ్చు, 8వ తారీఖు రోజు అర్ధరాత్రి ఓయూ క్యాంపస్ నుంచి సిటీ కాలేజ్ వరకు దగ్గర 400-500 మంది విద్యార్థులు, డిఎస్సి అభ్యర్థులు, ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒక ర్యాలీ లాగా ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి మొర్రో అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. అదే కాకుండా మొన్న రీసెంట్గా వీళ్ళు ఇంకా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 11వ తారీఖు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకొస్తున్నాము, మీరు ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్ పోవాలి అని. మేము ఒకటే అడగదలుచుకున్నాము, అసలు ఎగ్జామినేషన్ ఒక గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంత గ్యాప్ ఉండాలి బ్యూరోక్రాట్కి తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు మే ఎండింగ్ నుంచి జూన్ వరకు ఆల్రెడీ టీఎస్ టెట్ అనే ఎగ్జామినేషన్ జరిగింది, మీకు తెలుసు. అది గవర్నమెంట్ అండర్లో జరిగింది. టీఎస్ టెట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే రాసినారో అదే అభ్యర్థులలో ఇంకొంతమందిగా వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు, దానికి సిలబస్ వేరే ఉంటుంది, ఇంకో ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సరే ఒక ఎగ్జామ్ కాకుండా ఇంకో గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే ఒక జాబ్ కాకుండా ఇంకో జాబ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో 4-5 ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతారు. 4-5 ఎగ్జామ్లకి ఈ నిరుద్యోగులు అనేది అది చేస్తారు. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి పాత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వీళ్ళు ఇగిస్తాం అగిస్తాం అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు ఎగ్జామ్లు పెట్టక జాబులు ఇయ్యక ఉట్టి లొట్టపీసి మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు. బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు తెలంగాణ వాళ్ళ ఇంటి మొత్తం బంగారం చేసుకున్నారు, తెలంగాణ మొత్తం వదిలేసిండ్రు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము డిఎస్సి మెగా డిఎస్సి చేస్తాము, ఈ పాత డిఎస్సిని రద్దు చేస్తాము, అలాగే మిగతా ఎగ్జామ్స్ని కూడా మేము రద్దు చేసి మంచిగా చేస్తాము అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడ పోయింది ఆయన ముందు చెప్పిన సోయి ఎక్కడ పోయింది అని అడుగుతున్నా నేను. ఆయన చెప్పిన మాట మీద నించోవాలి. ఇంకోటి ఇక్కడ విద్యా వ్యవస్థలో ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 6 నెలలు 7 నెలలు అవుతున్నా కూడా ఒక మంత్రి లేకపోవడము ఈ గవర్నమెంట్కి ఒక సిగ్గుచేటు మినిమం చెప్పాలంటే. వీళ్ళు ఏమి ఒక ఎగ్జామినేషన్కి సంబంధించి దీనిలో గవర్నమెంట్లో ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా వీళ్ళు ఏం ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు, ఏం చేస్తారు, వీళ్ళు ఎట్లా ముందుకు పోదాం అనుకుంటారు. వీళ్ళు నచ్చినట్టు ఏదో వీళ్ళు అయ్య జాగిరన్నట్టు పోతే ఇది కాదు కదా పద్ధతి. అందుకే నిరుద్యోగులారా, డిఎస్సి అభ్యర్థులారా కదలి రండి, ముందుకు రండి. మీకు ఇదే మా పిలుపు. రేపు ఉదయం 10:30 గంటలకి ధర్నా చౌక్ వద్ద అందరం ఏకతాటిపై ఒక దగ్గరికి వచ్చి మనం అందరం ఈ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనే దాని గురించి పరిష్కారాన్ని వెతికి మనం గవర్నమెంట్ గద్దె దిగి వచ్చేటట్టు చేద్దాము. దీని గురించి మీ అందరి సహకారం కావాలి. అందుకనే కదిలి వస్తేనే మనం అనుకున్నది సాధిస్తాం. కాబట్టి మీరందరూ తప్పక రేపు ఉదయం 10:30 గంటలకు ఖచ్చితంగా ధర్నా చౌక్ దగ్గరికి అందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ రావాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే
మీరు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మాకు తెలియాలి, మీ కమ్యూనికేషన్ కావాలి అని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడ కింద ఒక లింక్ని పెట్టడం జరుగుతుంది. ఆ లింకులో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే మేము వీళ్ళు వస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాము. కావున వచ్చే వారందరూ ఖచ్చితంగా ఈ కింద ఉన్నటువంటి లింకులో రిజిస్టర్ అయ్యి మీ అందరి కోసం మేము అండదండలుగా నిల్చుంటామని ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి చెప్తున్నాము. ధన్యవాదాలు.